మీరు టీడీపీ వాళ్ళ ఆఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. నిజంగా ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే ఏమో, చనిపోయిందో లేదో నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇక్కడ అన్న ఉన్నారు, వాళ్ళ భర్త, ఆయనంతకాయన ఇలాంటి టైంలో ఆయన వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి రెండే చూశాను, రెండు చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో వందలు మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. మీడియా ముందరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది.